ఇక ఆదిలాబాద్ జిల్లాలో 2 విడత పోలింగ్కు సంబంధించి జిల్లా ఎస్పీ అఖిల్ మక్జన్ పోలీసు అధికారులు సిబ్బందికి తగు సూచనలు సలహాలు చేశారు. ఎంపీటీఓ కార్యాలయంలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఇక సెకండ్ ఫేజ్ పోలింగ్లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మక్జన్తో మా ఆయన ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ రూరల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పరిశీలించేందుకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వచ్చారు. సార్ చెప్పండి, మొదటి విడత అయితే చాలా సక్సెస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఓటింగ్ పూర్తయింది. రెండో విడతకు సంబంధించి మొదటి విడత కంటే ఎక్కువ మండలాలు ఉన్నాయి. మరి భద్రతను అంటే పోలీస్ బందోబస్తు ఎలా ఏర్పాటు చేశారు? అంటే పోలీస్ బందోబస్తు ఏర్పాటు మనం అదే స్టైల్లో చేశాము. ఒక్కొక్క మండల్కి మూడు భాగంలో డివైడ్ చేసి ఒక్కొక్క SICI ర్యాంక్ ఇవ్వడం జరిగింది. దాదాపు 950 మెంబర్స్ మనం పెడుతున్నాము ఇది బందోబస్తుకి. కొన్ని విలేజెస్ ఐడెంటిఫై చేసి ఎక్కడైనా ప్రతిసారి గొడవ అవుతుంది, అక్కడ ఒక్కొక్క స్టాటిక్లో ఒక్కొక్క SI ర్యాంక్ ఆఫీసర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 27 సెకండ్ ఫేజ్లో జరిగేటటువంటి 27 గ్రామ పంచాయతీల్లో దాదాపుగా 200 పైచిలకు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయన్నారు. ఇందులో ఏమైనా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయా? క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ దీనిలో ఉన్నాయి. దాదాపు 30 వరకు క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి. ఆ క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్కి మనం ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకొని అక్కడ SI ర్యాంక్ ఇవ్వడం లేకపోతే ఎక్కువ ఫోర్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ మన జిల్లా స్పెషల్ పార్టీ కూడా అక్కడ ఉంటుంది. ఓటర్కి ప్రత్యేక అవగాహన చేసినప్పుడు కూడా అంటే ఏమేమి తీసుకురావద్దు పోలింగ్ కేంద్రాలకు అనేటటువంటిది ఇచ్చినప్పుడు కూడా కొన్ని చోట్ల మాత్రం వాటిని ఉల్లంఘిస్తున్నటువంటి ఒక సందర్భాలు కనిపిస్తున్నాయి. స్ట్రిక్ట్గా ఏమైనా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది? అంటే మీరు అందరు ఫోన్ తీసుకోరాకండి, పెన్ తీసుకోరాకండి, వాటర్ బాటిల్, ఇంక్ బాటిల్ ఏం తీసుకోరాకండి, బట్ మీరు 100% ఓటింగ్కి రావాల్సిందే. అదే చివరిగా సార్, పోలింగ్ కేంద్రంలో ఒక ఘటనలో చూసాం, మద్యం దాగి బ్యాలెట్ పేపర్ మింగేసిన ఘటన ఒకటి రాష్ట్రంలో చోటు చేసుకుంది. అలాగే తాగొచ్చేసి గొడవ చేసేటువంటి సందర్భాలు కూడా కొన్ని కనబడుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇలాంటి వాటి పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే అప్పుడు పోలీస్కి రోల్ ఏమిటి అంటే వాళ్ళకి లోపల రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళకి మనం రమ్మని చెప్తాము. ఆ రిటర్నింగ్ ఆఫీసర్ డిసిజన్ ఉంటుంది, వీళ్ళకి లోపల పంపాలా పంపకూడదు. ఆ రిటర్నింగ్ ఆఫీసర్ రోల్ ఉంటుంది. బట్ మన వాళ్ళకి దట్ లైన్ మెయింటెనెన్స్ అండ్ వాళ్ళ మంచి ఫ్రిస్కింగ్ చేసి ఆ లోపల వాళ్ళకి రిటర్నింగ్ ఆఫీసర్కి రమ్మని చెప్పి ఏమైనా ఇష్యూ ఉంటే వాళ్ళకి చెప్పడం. చివరిసారిగా ఓటర్లకి ఎలా విజ్ఞప్తి చెప్తున్నారు? మీరు 100% మీరు ఓటుకి ఇవ్వాల్సింది. మీ ఊరు అభివృద్ధి గురించి మీరు 100% ఓట్ చేయాలి. థ్యాంక్ యూ సార్. అది చెప్తున్నారు. ఖచ్చితంగా పోలీస్ మొదటి ఫేజ్ ఏ విధంగా అయితే సక్సెస్ఫుల్గా సాగిందో రెండో ఫేజ్లో కూడా అదే విధంగా సక్సెస్ఫుల్గా సాగే విధంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. అలాగే ఓటరు లోపలికి ఏమేమి తీసుకురావాలి, ఏమేమి తీసుకురావద్దు అంటే దాదాపుగా ఇటు సెల్ ఫోన్లు కానీ అలాగే ఎలాంటి వస్తువులు కూడా లోపలికి కేవలం ఒక ID కార్డు తప్ప మిగతా ఏవి కూడా తీసుకురావద్దని చెప్పేసి SP చెప్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, ఆదిలాబాద్ నుంచి.